ఈరోజు మన ఈ వీడియోలో క్రిస్మస్ రోజు వచ్చే శాంతాక్లాస్ అంటే ఎవరు, ఐపీఎల్లో 20 కోట్ల ప్రైజ్ మనీ కోసం వేల కోట్లు ఎందుకు ఖర్చు పెడతారు, కండ్ల కలకలు ఎందుకు వస్తాయనే ఇంట్రెస్టింగ్ విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ఫ్యాక్ట్ నెంబర్ 1, నెగిటివ్ ఆలోచనలు ఎలా మానుకోవాలి. ఆధ్యాత్మికత, ఫిలాసఫీకి కేంద్రం అని చెప్పుకునే మన దేశంలో ఆనంద స్థాయి తక్కువగా ఉంది. బిలియనీర్లు ప్రతి సంవత్సరం అధికమవుతున్నారు, కానీ ఇక్కడ సంతోషంగా జీవించే వారి సంఖ్య తక్కువ అవుతుంది. అంతెందుకు, ప్రపంచంలోని హ్యాపీయెస్ట్ దేశాల వరుసలో ఎక్కడో అట్టడుగున 136వ స్థానంలో ఉన్నాం. ఫీల్ గుడ్ హార్మోన్స్ విడుదలయ్యేది నవ్వినప్పుడే అని తెలుసుకోవాలి. నవ్వినప్పుడు ఊపిరితిత్తులు శుభ్రపడతాయి, శ్వాస మెరుగుపడుతుంది, నొప్పులు కనిపించవు, వ్యాధి నిరోధక శక్తి బలపడుతుంది, మెదడు చురుకవుతుంది. రోజువారీ జీవిత కష్టాలున్న నెగిటివ్ ఆలోచనలు రాకుండా ఉండాలంటే మన మొహంపై చిరునవ్వు ఉండాల్సిందే. దీనివల్ల కూల్ అవుతారు. బాగా నవ్వితే అన్ని మర్చిపోయే స్థూల స్థితికి వస్తాము. నవ్వటం వల్ల శరీరం తేలికవుతుంది, ఒత్తిడి తగ్గిపోతుంది. అందుకే హాస్య కార్యక్రమాలు, సినిమాలను చూడాలి. నవ్వు వల్ల ఆత్మవిశ్వాసం వస్తుంది, పాజిటివ్ గా ఆలోచిస్తాం. అందుకే ఎంత నవ్వితే అంత ఆరోగ్యం. సిగ్గుపడకుండా నవ్వండి. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఈ కోతి రైల్వేలో ఉద్యోగి. ఉద్యోగం అంటే కేవలం మనుషులు మాత్రమే చేస్తారని అనుకుంటాం, కానీ ఒక కోతి రైల్వేలో సిగ్నల్ వద్ద ఉద్యోగం చేస్తుందని మీకు తెలుసా? అది కూడా 2 ఏళ్ళో 3 ఏళ్ళో కాదు, ఏకంగా 9 ఏళ్ళు చేసింది. అవును, మీరు విన్నది నిజమే. ఇది 19వ శతాబ్దంలో దక్షిణాఫ్రికాలో జరిగింది. హ్యూటన్ హెడ్స్ రైల్వే స్టేషన్ లో సిగ్నల్ మ్యాన్ గా పనిచేస్తున్న జేమ్స్ వెడ్ అనే వ్యక్తి ఒక ప్రమాదంలో 2 కాళ్ళు కోల్పోవడంతో ఉద్యోగం చేయడం కష్టంగా మారింది. అదే సమయంలో ఒక కోతి ఎడ్ల బండిని నడపడం చూశాడు. దీంతో తెలివైన కోతిని కొని దానికి జాక్ అని పేరు పెట్టాడు. జేమ్స్ డ్యూటీ సమయంలో జాక్ కు అన్ని పనులు చేయడం చూపించాడు. కొన్ని రోజులకి జాక్ తన యజమానికి ఉద్యోగంలో సహాయం చేయడం ప్రారంభించింది. ఆ కోతి ఎంత తెలివైందంటే వచ్చిపోయే రైల్ హారన్ సౌండ్ ఆధారంగా సిగ్నల్ను మార్చి రైళ్లను సరైన మార్గంలో డైవర్ట్ చేసేది. ఫ్యాక్ట్ నెంబర్ 3, మనం చూస్తున్న క్రిస్మస్ తాత శాంటా కాదు. క్రిస్మస్ అనగానే మనం ముందుగా గుర్తొచ్చేది శాంటాక్లాస్. మన క్రిస్మస్ తాత అని పిలిచే ఆయన అసలు పేరు సెయింట్ నికోలస్. లైసియాలోని మెరైన్ సంప్రదాయ క్రిస్టియన్ కుటుంబంలో క్రీస్తు శకం 280లో ఆయన పుట్టారు. తల్లిదండ్రులు ఆయన చిన్నతనంలోనే చనిపోయారు. దైవ చింతన కలిగిన ఆయన 19వ ఏట ఫాదర్ అయ్యారు. పక్కవారి సంతోషం కోసం బతకమని యేసుక్రీస్తు నమ్మిన సిద్ధాంతాన్ని ఆయన విశ్వసించారు. అలా సన్యాసం తీసుకొని దైవ సేవలో పగలంతా దేశాటన చేస్తూ ప్రజల అవసరాలు తెలుసుకొని రాత్రులు గుప్తదానాలు చేసేవారు. ఎన్నో లక్షల మందిని సంతోషపెట్టిన ఆయన క్రీస్తు శకం 342 డిసెంబర్ 6న లోకాన్ని వీడారు. అదే రోజు ఆయన మీద ఇష్టంతో ఫీస్ట్ డేగా జరుపుకునేవారు. అలా కాలగర్భంలో ఆయన్ని అందరూ మర్చిపోయారు. అసలు ఆయన ఎలా ఉండేవారో ఎవరికీ తెలియదు. ఇప్పుడు మనం చూస్తున్న ఆయన రూపం 1920లో కోకోకోలా సంస్థ సృష్టించిందే. కోకోకోలా వారి ఉత్పత్తులను అందరికీ చేరువ చేసేందుకు ఆయన బొమ్మున్న టిన్లను ఫ్రీగా పంచారు. వారెన్ బఫెట్, బిల్ గేట్స్ వంటి వారు ఆయన దారిలో నడిచి ప్రజాసేవ చేస్తున్నారని అందరూ భావిస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఐపీఎల్ లో 20 కోట్ల ప్రైజ్ మనీ కోసం వేల కోట్లు ఎందుకు ఖర్చు పెడతారు. ఐపీఎల్ అంటే క్యాష్ రిచ్ లీగ్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బంతికే కాకుండా ఆటగాడి ప్రతి కదలికపై కొన్ని వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతుంటాయి. ఇదంతా సరే, ఐపీఎల్ ప్రైజ్ మనీ 20 కోట్లు అంటే గెలిచిన జట్టుకు అది వస్తుంది. అంటే ఫ్రాంచైజీ జట్టు ఓనర్ కి అన్నమాట. అయితే కేవలం 20 కోట్ల కోసం ఫ్రాంచైజీలు పెట్టింది సగటున 1000 కోట్లు. ఇంతకీ ఇంత ఖర్చు పెట్టడం వల్ల లాభాలేంటో తెలుసా? స్పాన్సర్స్, బ్రాడ్కాస్టింగ్ రైట్స్ నుంచి వేల కోట్లు వస్తాయి. అందులో నుంచి బీసీసీఐ తన ఫ్రాంచైజీలకు 50% ఇస్తుంది. అందుకే టైటిల్ ప్రైజ్ మనీ తక్కువైనా ఫరక్ పడదు. అసలు ఇది వాళ్ళకు మ్యాటరే కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఆక్సిజన్ కోసం లిక్విడ్ ట్రీని ఉపయోగిస్తున్నారు. అభివృద్ధి పేరుత నగరాల్లో ఉన్న కొద్దిపాట్ల చెట్లను నరికేస్తుండడంతో కాలుష్యం పెరిగిపోతుంది. దీనికి పరిష్కారంగా సెర్బియా శాస్త్రవేత్తలు లిక్విడ్ ట్రీని సృష్టించారు. సాధారణంగా గ్లాస్ వాటర్ ట్యాంక్ లా కనిపించే బయోరియాక్టర్ లో మైక్రో ఆల్గేలు పెంచుతున్నారు. ఈ మైక్రో ఆల్గే నీటిలో పెరుగుతూ గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొని స్వచ్ఛమైన ఆక్సిజన్ ని విడుదల చేస్తుంది. ఈ లిక్విడ్ ట్రీ పైభాగంలో ఏర్పాటు చేసిన సోలార్ ప్లేట్స్ ట్యాంక్ లో ఉన్న మైక్రో ఆల్గే కిరణజన్య సంయోగ క్రియ జరుపుకోవడానికి సహకరించడమే కాకుండా రాత్రుల్లో స్ట్రీట్ లైట్ లా కూడా పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ లిక్విడ్ ట్రీ సెర్బియాలోని ప్రధాన కాలుష్య నగరాల్లో రోడ్డు పక్కన దర్శనమిస్తుంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6, మన టీవీలో ఒకప్పుడు వొడాఫోన్ యాడ్స్ చూసే ఉంటాం. ఆ వొడాఫోన్ లో యాడ్స్ లో వచ్చే ఈ బొమ్మలు మీకు గుర్తున్నాయా? సాధారణంగా టీవీలో యాడ్స్ చూడడానికి ఎవరు ఇష్టపడరు. మరీ ముఖ్యంగా క్రికెట్ చూస్తుంటే ఇంట్రెస్టింగ్ గా సాగుతున్న మ్యాచ్ మధ్యలో యాడ్ అంటే చిరాకు పడిపోతుంటారు. అయితే కొన్నేళ్ల క్రితం వచ్చిన వొడాఫోన్ యాడ్ విషయంలో మాత్రం ఇది భిన్నంగా ఉండేది. ఆ యాడ్ ని అందరూ తెగ ఎంజాయ్ చేసేవాళ్ళు. జూజూలతో ఈ యాడ్ ప్రసారం అయ్యేది. మనుషులెవరూ కనిపించరు,
లవర్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇలా అన్ని పాత్రల్లోనూ జూజూలే కనిపించేవి. మాటలు కూడా ఎక్కువగా ఉండేవి కాదు. ఎక్కువగా సైగులు, కిచ్ అంటూ వచ్చే శబ్దాలతోనే యాడ్ వచ్చేది. విచిత్రం ఏంటంటే ఒకవేళ ఇప్పుడు ఆ యాడ్ ని యూట్యూబ్ లో చూడాలంటే దానికి కూడా మరో యాడ్ చూడాల్సి వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7. పొల్యూషన్ బయట కంటే ఇంట్లోనే ఎక్కువగా ఉంటుంది. అందరూ దాదాపు ఎక్కువ సమయాన్ని ఇంట్లోనే గడుపుతారు. కాబట్టి వారి అభిరుచులకు అనుకూలంగా ఇంటిని ఉంచుకుంటారు. అందులో సువాసనలు వెదజల్లే రూమ్ ఫ్రెషనర్ కూడా ఒకటి. తాత్కాలిక ఆనందం కోసం తమకు తెలియకుండానే తమ ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. రోజు మీరు వాడే రూమ్ ఫ్రెషనర్ లో అసిటోన్, ఇథినాల్, ఆసిటేట్ వంటి POC అంటే లటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ హానికర రసాయనాలు కలిసి ఉంటాయి. ఇవి పీల్చడం వల్ల వికారం, గొంతులో చికాకు, తలనొప్పి, కంటి, ఉపరితిత్తుల పనితీరు తగ్గుతుంది. నాడి వ్యవస్థ, కాలేయం దెబ్బతింటాయి. ఈ మధ్య కాలంలో వాతావరణంలో కంటే ఇంట్లోనే వాయు కాలుష్యం ఎక్కువగా జరుగుతుందని కొన్ని సర్వేల్లో తేలింది. దీనికి కారణం సువాసనల కోసం హెయిర్ ఫ్రెషనర్ వాడకం కూడా ఒకటి. వాటి తయారీలో ఫార్మాలిడిహైడ్, ఎసిటాల్డిహైడ్, బెంజిన్, టోల్యూన్, ఇథైల్ బెంజిన్ వీటినన్నిటిని కలిపి వాడతారు. అవి గాలి కాలుష్యంతో పాటు మీకు అనారోగ్యానికి కారణం అవుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 8. కండ్లగలకలు ఎందుకు వస్తాయి? మన శరీరంలో కళ్ళు చాలా సున్నితమైనవి, ముఖ్యమైనవి కూడా. కంటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కళ్ళకు ఇన్ఫెక్షన్ సోకితే వచ్చే సమస్య కండ్లగలక. దీన్నే వైరల్ కనెక్టివిటీస్ అంటారు. ఈ సమస్య ఉన్నవారి కళ్ళు ఎర్రగా మారి రక్తపు చారలు కనిపిస్తుంటాయి. దీంతో కంటిలో మంట ప్రారంభమవుతుంది. షాంపూ, కాంటాక్ట్ లెన్సులు, ధూళి, బ్యాక్టీరియా, వైరస్, అలర్జీ, ఫంగస్ కారణంగా కండ్లగలకలు వస్తాయి. కండ్లగలక ఉన్న వ్యక్తి తన కళ్ళను కర్చీఫ్ తో తుడుచుకుంటే ఆ కర్చీఫ్ ను మీరు వాడితే మీకు కూడా కండ్లగలకలు సోకే ప్రమాదం ఉంది. అలాగే కండ్లగలక ఉన్న వ్యక్తి కళ్ళను నులుపుకొని అదే చేతులతో మీకు షేక్ హ్యాండ్ ఇచ్చినట్లయితే మీకు ఈ వ్యాధి సోకుతుంది. కండ్లగలక అంటువ్యాధి. ఈ సమస్యతో బాధపడుతున్న బాధితుడు నోటి తుంపర్లు పడినా కండ్లగలక సోకే ప్రమాదం ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. 2.4 మిలియన్ పసిపిల్లల్ని కాపాడాడు. ఆస్ట్రేలియాకు చెందిన జేమ్స్ క్రిస్టోఫర్ హారిసన్ అనే వ్యక్తి తన జీవిత కాలంలో ఏకంగా 1172 సార్లు బ్లడ్ డొనేట్ చేశారు. హారిసన్ కి 14 ఏళ్ల వయసులో ఓ ప్రాణాంతక వ్యాధి వచ్చింది. టెస్ట్ ఆపరేషన్ చేయాల్సి రాగా ఆపరేషన్ కు ఎక్కువ మొత్తంలో దాతల నుంచి రక్తాన్ని సేకరించాడు. ఇలా దాతల ద్వారా తాను బతికానని గ్రహించిన హారిసన్ అవసరమైన వారికి బ్లడ్ డొనేట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఏ మనిషి అయినా కేవలం సంవత్సరానికి 6 సార్లు మాత్రమే బ్లడ్ డొనేట్ చేయగలరు. అంటే 60 ఏళ్ల కాలంలో 360 సార్లు మాత్రమే రక్తదానం చేయగలరు. కానీ జేమ్స్ హారిసన్ మాత్రం 18 ఏళ్ల వయసులో రక్తదానాన్ని ప్రారంభించి ఇప్పటి వరకు 1172 సార్లు బ్లడ్ డొనేట్ చేశారు. ఇంతకే అన్ని సార్లు రక్తదానం చేయడం హారిసన్ కి ఎలా సాధ్యమైందో తెలుసా? ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి.